వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని కొవ్వూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు జెండాను ఆవిష్కరించి రాజమండ్రిలో కలెక్టరేట్ వద్ద జరిగిన యోధ పోరు కార్యక్రమానికి బైక్ ర్యాలీగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోడూరి శివరామకృష్ణ, సుంకర సత్యనారాయణ, కండమణి రమేష్, ఉప్పులూరి సూరిబాబు, చిట్టూరి అన్నవరం, దేవగుప్తపు లక్ష్మణరావు, బోడపాటి హనుమంతరావు, మారేన రామకృష్ణ, తాళ్లపూడి మండలం ఎంపీపీ జొన్నకుటి పోసిబాబు, చాగల్ మండలం ఎంపీపీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలారి వెంకట గారి నాయకత్వం, తలారి వెంకట గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, తలారి వెంకట గారి నాయకత్వం. నీ కోసం, నీ కొడుకు కోసం బతకం మేము, మా పార్టీ ప్రజల కోసం బతుకుతాం. కొవ్వూరు పార్టీ ఆఫీసులో ఇవాళ 15 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ఆవిర్భవించి. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోను, గ్రామ వాడవాడలు కూడా ఇవాళ ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది పార్టీలు పెడుతుంటారు, ఒక సంవత్సరం అయిపోయి దాన్ని విలీనం చేసేస్తారు, దాన్ని నడపలేని పరిస్థితి ఉంటాం. కానీ ఆ విధంగా కాకుండా మన యువ జగన్మోహన్ రెడ్డి గారు చక్కని రీతిలో ఈ పార్టీని 15 సంవత్సరాల నుంచి చక్కని రీతి నడపడం, అంతేకాకుండా 2014లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయినా 19లో భారీ మెజార్టీతో అధికారం చేజెక్కించుకుని ఇచ్చిన వాగ్దానాల్ని 100 రోజులకు అమలుపరిచి సుమారుగా 4,50,000 కోట్లని సంక్షేమ పథకాలదా ఇచ్చిన ధీరుడు దేశ చరిత్ర. ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడు చేయలే, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయడం జరిగింది. దాంట్లో పేద, బడుగు, బలహీన వర్గాల్ని ఏ పార్టీ సంబంధం లేకుండా, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని చెప్పుకుంటూ ప్రతిదీ చక్కని రీతిలో పేదలకి అన్ని విధాల ఆదుకుంటూ కొరకు జగన్మోహన్ గారు కంకణ కొట్టుకుని చేసిన ముఖ్యమంత్రిగా ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అనమాట. ఇప్పటివరకు ఎవరూ చేయలేదు ఈ విధంగా జగన్మోహన్ గారు చేయడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటారు, వాళ్ళు ఆదుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన సంక్షేమ పథకాలు. కానీ వాళ్ళు మనం చూస్తున్నాం, ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇస్తాడు, అది నెరవేర్చడు. తూతీ మంత్రంగా అన్ని చేసేస్తున్న ఎలక్షన్స్ చేస్తాడు. కానీ ఆ విధంగా కాకుండా చక్కని రీతిలో జగన్మోహన్ గారు చేయడం, దానికి వాళ్ళ దానికోసం మన కొవ్వూరు నియోజకవర్గంలో మన నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, మన అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి స్థాయికి తీసుకుని మన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి చేయాలని, మీ అందరూ ఆధ్వర్యం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై జగన్.